ఎప్పుడైనా వర్షం పడిన తర్వాత ఏర్పడిన బురదను దాటుకుంటూ మీరు మీ ఇంటికి వెళ్లరా? పాదరక్షలు వేసుకోవటం వల్ల ఆ బురద మీ కాళ్లకైతే అంటుకోదు. కానీ ఆ పాదరక్షల ద్వారా ఎగిరే చుక్కలేవైతే ఉన్నాయో వాటి కారణంగా మీ వస్త్రాలు పాడవుతాయి. అలా జరిగింది కదా అని ఆ చుక్కల కారణంగా మీ వస్త్రాలు పాడైనా కూడా మీరు పాదరక్షలు వేసుకోవటం వదిలేయలేదు కదా. అదేవిధంగా జీవితంలో కొంతమంది వస్తూ ఉంటారు. పాదరక్షల్లాగా బురద నుంచైతే మిమ్మల్ని కాపాడతారు, కానీ వస్త్ర రూపంలో మీ మనసు మీద చంద్రుడి మీద మచ్చలాగా అంటుకునే ఉంటుంది. వీరిలాంటి వారి కారణం చేత మనసుని చంపుకోవటం అవసరం లేదు. అవసరం ఉంది ఇది ఆలోచించటం. అది మీకు మీ కాలుని బురద నుంచి కాపాడాలా లేక వస్త్రాలను కాపాడాలన్నదే. జీవితంలో గంభీరంగా ఉండటం మంచి విషయమే, కానీ ప్రతి విషయాన్ని మీరు అదే విధంగా తీసుకుంటే గనుక అప్పుడు జీవితం యొక్క ఆనందం ముగిసిపోతుంది. ఈ ప్రపంచం శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో శాశ్వతంగా జీవించి ఉండేది ఏదీ లేదు. ఎప్పటి వరకు ఈ జీవితం ఉంటుందో అప్పటి వరకు సంతోషంగా ఆనందంగా జీవించండి. వారి మీద వారే బురద జల్లుకునే వారి మీద ధ్యాస పెట్టకండి. ఇలా చేస్తే ఆనంద పాత్రులవుతారు. మీ మనసు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. రాధాకృష్ణ.